వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేసుకుంటే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. పూజ కానీ, వ్రతం కానీ చేసుకునేటప్పుడు స్థిర లగ్నం ఉన్న సమయంలో చేసుకున్నట్లయితే పూజ కానీ, వ్రతానికి కానీ సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఆ స్థిర లగ్నాలు ఏమిటంటే మొదటిది సింహ లగ్నం, రెండోది వృశ్చిక లగ్నం, మూడవది కుంభ లగ్నం. ఈ 3 లగ్నాలే స్థిర లగ్నాలు. మొదటి స్థిర లగ్నం సింహలగ్నం ఉదయం 5:58 నుండి 8:03 వరకు ఉంది. రెండవది వృశ్చిక లగ్నం మధ్యాహ్నం 12:18 నుంచి 2:30 వరకు ఉంది. మూడవది కుంభలగ్నం సాయంత్రం 6 గంటల నుండి 8:07 వరకు ఉంది. ఈ 3 స్థిర లగ్న సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్టే మీకు వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.